హాయ్ గైస్, నేను ఇవాళ బ్యాచిలర్స్ కి అందరికి యూజ్ అయ్యే క్విక్ అండ్ ఈజీ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం ఒక బాండి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. నేను గరిటెతో ఒక గరిటె వేస్తున్నాను. ఒకవేళ స్పూన్ తీసుకుంటే 1-2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆయిల్ అన్నది కాగిన తర్వాత 1 స్పూను మినప్పప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇందులో వేసేసుకుందాం. ఇది ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక 4 బెండకాయ ముక్కలు ఇలా అంగుళం బారు కట్ చేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మజ్జిగ పులుసులో కనుక ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటది. ఇది మగ్గాలి బాగా ఆయిల్లో. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇందులో బెండకాయలు అన్నది ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ పచ్చిగా ఉంటేనే బాగుంటాయి మజ్జిగ పులుసులో. ఒక 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్నర సాల్ట్. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ప్రెసెంట్ అయితే 1 స్పూన్నర అయితే వేస్తున్నాను నేను. ఫైనల్ గా ఒక 1/2 స్పూను ఆవాలు. ఇవి చిటపట్లాడి పేలిపోతాయి కదా, అందుకనే లాస్ట్ లో వేసాను ఆవాలు అన్నవి. ఈ విధంగా కలిపేసుకోవాలి. దీన్ని కలుపుకున్నాక కొంచెం చల్లారనిద్దాం. ఇది కొంచెం ఇదైన తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెరుగుని ఇలా విస్కర్తో మజ్జిగలాగా చేసేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ కొంచెం పెరుగంతా కూడా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఇలా కలిపేసుకున్నాం. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. 5 minutes లో క్విక్ అండ్ ఈజీ బ్యాచిలర్స్ తో సహా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.